ఏం పేరు అన్న? నా పేరు అలీ. ఏం చేస్తుంటారు? ఐ డూ స్మాల్ బిజినెస్ చేస్తాను నేను. చెప్పండి. ఎక్కడ ఉంటారు? నేను పక్క ఈ సనత్ నగర్లో ఉంటాను నేను. రైట్, అవును. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటే తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్లో సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ కావచ్చు, ఈ హైదరాబాద్ ఏరియాలో మీరు ఉండే ఏరియాలో సో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. సో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్? నా అభిప్రాయం అంటే బీజేపీ పోటీలో లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుంది. మా కోరిక అంటే బీఆర్ఎస్ గెలిచాలి. ఎందుకంటే అభివృద్ధి పథకాలు ఏమేమి బీఆర్ఎస్ చేసినా దాంట్వల్ల బీఆర్ఎస్ గెలవాలి. ఎందుకు బీజేపీ ఎందుకు లేదంటారు? బీజేపీ ఎందుకంటే బీజేపీ ఆర్ ద డివైడింగ్, దే డూ పాలిటిక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, ఓన్లీ హిందుత్వ. మనకు హిందుత్వ కాదు, మేము మన సెక్యులర్ కంట్రీ. ఇది ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ అండ్ ఆల్ రిలీజన్ వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్. బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంత రాజకీయం కోసం, వాళ్ళు ఒక పర్టికులర్ వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం, రిలీజియస్ కోసం బీజేపీ పోటీలో లేదు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది. పర్సనలీ నేనేమనుకుంటా అంటే కేసీఆర్ సార్ బీఆర్ఎస్ రావాలి. ఎందుకు కేసీఆర్ ఎందుకు రావాలి? బీఆర్ఎస్ నేను చెప్తున్నా, అభివృద్ధి చేసిన ఇప్పుడు బస్తీ దవాఖానా లేదు ఇంత ముందు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా బస్తీ దవాఖానా, ఎక్కడైనా మీరు చూడండి, హాస్పిటల్స్, క్లినిక్స్. ఇప్పుడు టిమ్స్ చూడండి మీరు, ఎంత మంచి కట్టిన ఈఎస్ఐ ఆపోజిట్లో ఎవరు చేసిన. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి స్కీము కేసీఆర్ గారు చేసిన. ఐఎమ్ నాట్ అ పొలిటికల్, నేను ఏ పార్టీతో అఫిలియేట్ లేదు. ఏ పార్టీ చెప్తున్నారు చేసిన, చాలా డెవలప్మెంట్ చేసిన, చాలా మంచి పని చేసిన, దానివల్ల రావాలి. ఈ ప్రభుత్వం అదే ఫాలో చేస్తున్నా. ఏదో ఉంది, కొత్తగా ఏం లేదు. కాంగ్రెస్ కూడా చేసిన, మహాలక్ష్మి స్కీమ్ ఉంది లేడీస్కి, అది కూడా చేసిన. కానీ వాట్ బీఆర్ఎస్ హ్యాస్ డిడ్, బీఆర్ఎస్ చేసినంత కాంగ్రెస్ చేయలేదు అంటారా? అంత చేయలేదు. ఇంకా టైం కూడా ఇవ్వలేదు. ఇంకా ఫ్యూచర్లో చూడండి ఏమేమి చేస్తుంది. అంటే ఇంకా 2 years ఉంది కదా కాంగ్రెస్. అదే నేను చెప్తున్నా కదా, 2 yearsలో అవ్వచ్చు, చేయొచ్చు. కానీ విజన్ బీఆర్ఎస్, కేసీఆర్ సార్ ఉన్నారు కదా విజన్. ఐ డోంట్ థింక్ హీఈస్ నోబడీ కెన్ డూ దిస్. అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో పడేసిండు, ఏం చేయలేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంది, నిజమే అంటారు అది? అప్పులో అంటే రన్నింగ్ ఏ స్టేట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఉంటుంది, ప్లస్ కూడా ఉంటుంది, మైనస్ కూడా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఉంటుంది. కానీ తెలంగాణ ఒక టైంలో ఆఫ్టర్ బైఫ్యూరికేషన్ హైయెస్ట్ జీడిపి, హైయెస్ట్ ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఇచ్చిన, ఏ స్టేట్ ఇవ్వలేదు. సో ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది. అది చేసినా ఇది చేసినా మనం ఓవరాల్ పొలిటికల్గా చేస్తే అట్లా మంచిది కాదు. ఇవ్వాలి, కాంగ్రెస్కి ఇచ్చిన, పబ్లిక్ అవకాశం ఇచ్చిన, కాంగ్రెస్కి ఇచ్చిన. ఇప్పుడు బీఆర్ఎస్, నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ చేసిన పని ఎవరు చేయలేదు, ఏ స్టేట్లో జరగలేదు. ఇప్పుడు టిమ్రిస్ స్కూల్ చూడండి మీరు, రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, అన్ని కమ్యూనిటీకి అందరికీ ఒక సమానంగా చూసిన. మన హౌ మై 2 eyes ఆర్ సేమ్ లైక్ దట్ కేసీఆర్ గారు చూసిన. సో అదే వాళ్ళు బీఆర్ఎస్ వస్తాని నేను అనుకుంటాను. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఇక్కడ అంటే మొన్న బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిచి ఉండే. ఏంటేమన్నా మార్పులు వస్తూ ఉన్నాయా కాన్స్టిట్యున్సీలో, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదా అంతే ఉందా? సార్, మార్పులు రావాలి అంటే అర్ధరాత్రి మార్పులు రాదు. నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్. నవీన్ యాదవ్ యాజ్ హీ ఈజ్ అ లోకల్ లీడర్. నవీన్ యాదవ్ ఇప్పుడు కాదు, గతం 15-20 సంవత్సరం నుంచి జనసేవ చేస్తున్నా. ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ నా పని ఉన్నాయి. ఇది తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో 2 క్యాండిడేట్ ఉన్నాయి. ఒక ఫేరస్ ఖాన్ ఉంది. అర్ధరాత్రి ఏమైనా అవసరం పడింది, పాపం ఎందుకు గెలిచలేదు, అది వదిలేయాలి. నవీన్ యాదవ్ ఈజ్ అ పబ్లిక్ లీడర్, మాస్ లీడర్. నవీన్ యాదవ్ చేస్తుంది. ఇప్పుడు టైం దొరకాలి. నవీన్ యాదవ్కు టైం ఇవ్వాలి. అభివృద్ధి జరుగుతుంది. ఒక టైం ప్రకారం మెల్లమెల్ల అవుతుంది. చాలా ప్రాబ్లం ఉన్నాయి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బిగ్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటుంది, అన్ని ఇష్యూస్ ఉంటుంది. అర్ధరాత్రి మనం వస్తే ఇక్కడ బాగా రైనీ సీజన్ వస్తే అంటే మనం జిహెచ్ఎంసీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. లో లాయింగ్ ఏరియా ఏముంది, లో లాయింగ్ ఏరియాలో వర్కౌట్ చేయాలి. ఏదో లో లాయింగ్ ఏరియాలో దే షుడ్ డూ వాట్ దే హ్యావ్ టు డూ. సో ఇది ఎమ్మెల్యే, యాజ్ ఎ ఎమ్మెల్యే హిజ్ వర్క్ ఈజ్ ఓకే బికాస్ జస్ట్ 1.5 years 2 years. ఇంకా టైం ఇవ్వాలి నవీన్ యాదవ్ టైం చేస్తుంది. ఇంకోటి, ఇప్పుడు మొన్న జరిగిన పక్క రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగాయి.
సో 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, ఇంకో రాష్ట్రంలో వేరే పార్టీ వచ్చింది కాబట్టి సో ఆ వేవ్ ఏమైనా తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఎట్లా ఉంటుంది బీజేపీ అంటే ఎవరి డైరెక్షన్ ఉంటే బాగుంటుంది? సార్ బీజేపీ గురించి మేమేం చెప్పరు, ఎందుకంటే బీజేపీ యాజ్ ఐ టోల్డ్ యూ బీజేపీ హ్యావ్ ఎవ్రీథింగ్. బీజేపీ దగ్గర దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూ వాట్ యు కాల్ ఇది. ఇప్పుడు మాట్లాడితే మంచి కాదు, కొన్ని ఇన్స్టిట్యూషన్ బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉంది కదా, కేంద్రంలో ఉంది, కానీ ఇక్కడ వేరే. తెలంగాణ ఈస్ టోటలీ డిఫరెంట్ యాజ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్. వీఆర్ నాట్ కమ్యూనల్, వీ లవ్ ఈచ్ అదర్ హియర్. హిందూ ముస్లిం అన్ని మతం కలిసి ఉంటుంది, వీఆర్ ఈక్వల్. తెలంగాణలో హిందూ ముస్లిం అన్ని పండుగకు వాళ్ళు వెళ్తుంది, మా పండుగకు వాళ్ళు వస్తుంది. మేము వాళ్ళ చిల్లర రాజకీయాలు తెలంగాణ వాళ్ళు చేయరు. మేము డెవలప్మెంట్ మీద ఓటు ఇస్తుంది. డెవలప్మెంట్ ఏ పార్టీ ఏ పొలిటికల్ డెవలప్మెంట్ చేస్తుంది వాళ్ళకి ఓటు ఇస్తుంది. బీజేపీ ఇక్కడ ఛాన్స్ లేదు. బీజేపీలో కొన్ని లీడర్స్ మంచిగా ఉండొచ్చు, కొన్ని లీడర్స్. బీజేపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి లాగా విజనరీ ఉండాలి, అది బీజేపీ. అదే నేను బీజేపీ అంటది. బీజేపీ ఈజ్ అటల్ బిహారీ వాజ్పేయి లాగా విజనరీ ఒక లీడర్ ఉంటే అది బీజేపీ వేరు, ప్రస్తుతం బీజేపీ ఉంటే వేరు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ 3 పార్టీలు ఎవరెవరి మధ్య ఫైట్ ఉంటుంది ఫైనల్గా? ఫైనల్గా నేను చెప్పిన కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉంటుంది. బీజేపీ రేస్లో లేదు. కొన్ని వార్డ్స్, కొన్ని కాన్స్టిట్యూన్సీ ఇది ఏముంటుంది కార్పొరేట్ ఇది కొన్ని ఏరియాస్ గెలవచ్చు కొంచెం, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం వాళ్ళు కలిసి ఏదో ఒకటి చేస్తుంది. కానీ ఎవరైనా గెలవాలి, ఎవరైనా గెలిచిన అనుకోండి అభివృద్ధం చేయాలి. నా తెలుగు పూర్తిగా అంత మంచిగా లేదు, కానీ నేను ఎవరు గెలిచినా కూడా డెవలప్మెంట్ అనేది చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇంకా చిల్లర రాజకీయాలు, మతం, కులం అది మనకు వద్దు. యాజ్ ఎ తెలంగాణ నేను చెప్తున్నా, వీ వాంట్ డెవలప్మెంట్, దట్స్ ఆల్ రైట్. సూపర్.